చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువ, తండ్రి మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ముందుగా నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు గలతీ పత్రికలోని 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలోని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ అధ్యాయంలో చివరిలో మనం జాగ్రత్తగా గమనిస్తే 2 ప్రధానమైన అంశాలను గురించి ప్రస్తావించడం మనం చూడొచ్చండి. అందులో మొదటిది వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఏంటండి? వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే శరీర కార్యములు. రెండవది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మఫలములు. ఈ 2 ప్రధానమైన అంశాలను మనం ఒక్కసారి కంపేర్ చేస్తూ ముందుగా మనం వాక్యాలు మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటిగా ఫ్రమ్ 19 to 21 మనం చదువుకున్నట్లయితే, శరీర కార్యములో స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలండి. ఇక్కడ మనం ముందుగా ఏం చేస్తున్నామంటే ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే శరీర కార్యములను, అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఈచ్ఛలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఇక్కడ వాక్యంలో రాయబడింది, మనం చదువుకున్నాం. ఆ తర్వాత కింద అదే అధ్యాయం కింద ఆత్మ ఫలాల గురించి కూడా అక్కడ వాక్యంలో రాయబడిందండి. ఫ్రమ్ 22వ వచనం నుండి 24 వరకు మనం చదువుకున్నాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తున్నారండి? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర కార్యములను, వాటి ఈచ్ఛలను, వాటి దురాశలతో పాటు సిలువ వేస్తున్నారు అని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం అన్నమాట. అంటే ఒక క్రైస్తవుడు, దేవుని యొక్క అడుగుజాడలో నడిచేటువంటి ఒక క్రైస్తవుడు ఆత్మ ఫలాలను తను పొందుకుని ఆ ఆత్మ ఫలాల ద్వారా జీవిస్తూ తనలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర దురాశలను సిలువ వేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వాక్యాలను మనం అర్థం చేసుకోవచ్చండి. ఈరోజు నేను నా యొక్క వాక్యాంశముగా ఫ్రమ్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర కార్యములలో నుండి అసూయ అనేటువంటి అంశాన్ని లేదా ద్వేషము అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నానండి. అసూయ, దీన్నే ఇంగ్లీష్లో జెలసీ అని కూడా పిలుస్తారనమాట. ఈరోజు ప్రధానంగా ఈ అంశాన్ని గురించి మనం జాగ్రత్తగా గమనిద్దాం. అంటే మొదటిగా అసలు అసూయ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం మొదటి అంశంగా మనం తీసుకుందాం. రెండవదిగా ఈ అసూయ వలన కలిగేటువంటి నష్టాలు లేదా పర్యవసానాలు ఏంటి. మూడవదిగా ఈ అసూయ అనే దాన్ని మనం ఏ రకంగా జయించాలి అనేటువంటి 3 భాగాలుగా నా ఈ ప్రసంగాన్ని నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నానండి. మొదటిది ఏంటండి? ఈ జలసీ అనేది, అసూయ అనేది ఎక్కడి నుంచి వస్తుంది లేదా ఎలా వస్తుంది అనేది ముందుగా మనం చూద్దాం. మొదటిగా మనం జాగ్రత్తగా గమనిస్తే దిస్ జలసీ, ఈ అసూయ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సిన్ఫుల్ హార్ట్. ఏంటండి? పాపకరమైనటువంటి హృదయం నుండి మొట్టమొదట ఈ అసూయ అనేది వస్తుందండి. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం కదా, శరీర క్రియలు. ఈ శరీర క్రియలు అనేవి లేదా ఈ శరీరం అనేది
దీని గురించి ఏం రాయబడిందంటే పాపముతో నింపబడినది అని రాయబడింది. ఈ ప్రపంచంలో ఏ మనిషినైనా మీరు తీసుకోండి, వాడు ఏ ఖండం వాడైనా, వాడు ఏ దేశం వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా వాడి శరీరంలో పాపం ఉన్నది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుందండి. అంటే ఈ అసూయ అనేది పాపకరమైనటువంటి శరీరంలో వచ్చేటువంటి ఒక లక్షణము అనే విషయాన్ని మొదట మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే స్వాభావికంగా వచ్చినటువంటి ఒక లక్షణమే ఈ అసూయ. మరి రెండవదిగా మనం జాగ్రత్తగా గమనిస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చాలండి. అంటే ఇక్కడ ఈ వాక్యంలో ఏం ప్రస్తావిస్తున్నారంటే, అసలు మన జీవితాల్లో యుద్ధములకు పోరాటములకు ఏంటి కారణం? అసలు ఎందుకు ఒక వ్యక్తి పోరాడుతున్నాడు? ఒక వ్యక్తి ఎందుకని ఏదో తన జీవితంలో ఏదో తాపత్రయంతో అలా పోరాడుతున్నాడు? నిజంగా ఒక్కొక్క దేశం మరొక దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు కానీ, కలహాలు కలుగుతూ మనం చూస్తున్నప్పుడు కానీ ఎందుకు అనంటే దాని వెనకాల ఉన్న కారణము భోగేచ్ఛలు, అంటే సెల్ఫిష్ డిజైర్స్. ఆ యొక్క సెల్ఫిష్ డిజైర్స్ నుంచే ఈ యొక్క యుద్ధాలు, కలహాలు, గొడవలు, భేదాలు, విమతములు అన్నీ వస్తాయని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ జలసీ రావడానికి, లేదా ఈ జలసీ ఎక్కడి నుంచి వస్తుందంటే, జలసీ కమ్స్ ఫ్రమ్ సెల్ఫిష్ డిజైర్స్. ఏంటండి? స్వార్థపూరితమైనటువంటి ఆశలు, కోరికల ద్వారా ఒక మానవునిలోనికి ఈ యొక్క అసూయ అనేది వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం చదువుకుంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, మాట్లాడుదురు, యుద్ధము చేయుదురు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమియూ దొరకదు. వీటి నుంచే అసూయ అనేది పుట్టుకొస్తుందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అండి? మొట్టమొదటిగా జెలసీ కమ్స్ ఫ్రమ్ ద సిన్ఫుల్ హార్ట్ అండ్ బాడీ. రెండవదిగా జెలసీ కమ్స్ ఫ్రమ్ ద సెల్ఫిష్ డిజైర్స్. మూడవదిగా మనం చూస్తే జెలసీ కమ్స్ త్రూ కంపారిజన్. ఎక్కడి నుంచి వస్తుందండి? కంపారిజన్. ఈ కంపారిజన్ నుంచే ఎక్కువ శాతం జెలసీ వస్తుందని నేను అంటానండి. ఉదాహరణకి నన్ను తీసుకోండి. నాకు దేవుడు ఒక హైట్ ఇచ్చాడు, నాకు దేవుడు ఒక వెయిట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను పనిచేసే ఒక ఆర్గనైజేషన్లోనే కొత్తగా ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడండి. నాకంటే పొడుగ్గా ఉన్నాడు, నాకంటే తెల్లగా ఉన్నాడు, నాకంటే అందంగా ఉన్నాడు, నాకంటే ప్రొఫైల్ బాగుంది, నాకంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నాడు, నాకంటే ఆస్తిపరుడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూడగానే, ఆడు చూసావా ఎంత పొడుగున్నాడు, ఎంత తెల్లగా ఉన్నాడు, ఎంత సంపాదించాడులే అనే ఒకలాంటి ద్వేషం ఎందుకు వస్తుందండి? కంపారిజన్స్. అందుకే ఎప్పుడు కూడా మనం ఎక్కడున్నా ఎవరితో మనం కంపేర్ చేసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా కంపేర్ చేసుకొని అనుకుంటే, ఒకవేళ నువ్వు ఎవరితో అయితే కంపేర్ చేసుకోవాలనుకుంటున్నావో, ఒకవేళ వాడికి నీకు ఒకే వేలిముద్ర ఉంటే కంపేర్ చేసుకోండి. ఏమండి? అలా ఉంటుందా? ఎవరికి ఉండదండి. నువ్వు ఒక రకంగా నువ్వు ఏర్పడ్డావు, ఆ వ్యక్తి మరొక రకంగా ఏర్పడ్డాడు. నీ జీవితం నీది, ఆ వ్యక్తి జీవితం అతనిది. అతను ఏం సాధించాడు లేదా నువ్వు ఏం సాధించావు అనేది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఒకరిని చూసి ఒకరితో కంపేర్ చేసుకుంటే మాత్రం ఆఖరికి మిగిలేది మాత్రం దుఃఖమేనండి. ఆ కంపారిజన్లో నుంచి దుఃఖం పుడుతుంది. ఆ దుఃఖం నుండి అసూయ, ద్వేషాలు అనేవి మొదలవుతాయి. ఇది ప్రధానమైనటువంటి మూడవ మాట. అంటే అసూయ అనేది ఎక్కడి నుంచి వస్తుంది దాని గురించి. నాలుగవదిగా మనం చూస్తే జెలసీ కమ్స్ ఫ్రమ్ ప్రైడ్. గర్వం నుంచి అసూయ పుడుతుందండి. అదేంటండి గర్వానికి అసూయకి తేడా సంబంధం ఏంటంటారా? ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక మంచి ఉన్నత పొజిషన్లో ఉన్నాడండి. ఆ వ్యక్తి ఇంట్లో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీ కొడుకు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు పొజిషన్ ఏంటంటారు? ఏమండి? ఆటోమేటిక్గా నా ఇంట్లో పనిచేసేవాడు వీడు కొడుకు కలెక్టర్ అయ్యాడా, మంచిగా తీసుకుంటే పర్లేదు, కానీ చెడ్డగా తీసుకుంటే మాత్రం ఇక్కడ మరలా అసూయ అనేది ప్రారంభమవుతుంది. జెలసీ కమ్స్ ఫ్రమ్ ప్రైడ్. ఇంకా మనం చూస్తే
జెలసీ కమ్స్ ఫ్రమ్ అన్ అన్గ్రేట్ఫుల్ హార్ట్. ఏంటండి? జెలసీ కమ్స్ ఫ్రమ్ అన్గ్రేట్ఫుల్ హార్ట్ అంటే ఎక్కడైతే కృతజ్ఞత అనేది ఉండదో, ఎక్కడైతే దేవునికి కృతజ్ఞత చెల్లించేవారు ఉండరో అక్కడ అసూయ అనేది పుట్టుకొస్తుందండి. నీకు దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు, నీకు దేవుడు ఒక కుటుంబం ఇచ్చాడు, నీకు దేవుడు ఒక పోషణ ఇచ్చాడు, దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయట్లేదంటే నీలో ఆ కృతజ్ఞత అనేది లేదు. యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ టు గాడ్. అప్పుడే పక్క వారిని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి అసూయ అనేది నువ్వు తీసుకొస్తూ ఉంటావు అన్నమాట. సో ఈ రకంగా పలు విధాలుగా ఒక మనిషిలోనికి ఈ అసూయ ఎలా వస్తుంది అనే దానికి నేను చెప్పినటువంటి మాటలండి ఇవన్నీ కూడా. మొదటిది ఏంటండి? జెలసీ కమ్స్ ఫ్రమ్ ద సిన్ఫుల్ హార్ట్ అండ్ బాడీ. రెండవది జెలసీ కమ్స్ ఫ్రమ్ ద సెల్ఫిష్ డిజైర్స్. జెలసీ కమ్స్ త్రూ కంపారిజన్. నాలుగవది జెలసీ కమ్స్ ఫ్రమ్ ప్రైడ్, గర్వం. ఐదవదిగా జెలసీ కమ్స్ ఫ్రమ్ అన్ అన్గ్రేట్ఫుల్ హార్ట్. కృతజ్ఞత లేని వారికి ఈ అసూయ అనేది వస్తుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సింది అసూయ అనే దాని వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి, దాని యొక్క పర్యవసానాలు ఏంటి అనేది మీకు ఒక్కొక్కటిగా ఉదాహరణలు నేను చెప్తానండి. మొట్టమొదట ఎవరిలో అయితే ఈ అసూయ అనేది ఉంటుందో, ఎవరిలో అయితే జెలసీ ఉంటుందో, దిస్ జెలసీ సెపరేట్స్ us ఫ్రమ్ గాడ్స్ విల్. అంటే అసూయ పరులు దేవుని చిత్తం నుండి, దేవుని యొక్క మార్గం, దేవుని చిత్తము నుండి, దేవుని మార్గము నుండి వారు వేరైపోతారు. వేరు చేసేస్తుంది ఈ అసూయ అనేది. ఎలాగంటారా? మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను, హేబేలు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మరి వారి మధ్య ఒక సంఘటన జరిగిందనమాట. క్లుప్తంగా చెప్తానండి. కయీను వ్యవసాయం చేస్తూ ఉంటాడు, అది అతని యొక్క వృత్తిగా ఎంచుకున్నాడు అనమాట. కానీ హేబేలు మాత్రం గొర్రెల కాపరండి, గొర్రెలు మేపుతూ ఉంటాడు. ఒకానొక రోజు కయీను తనకి పండినటువంటి ఆ యొక్క పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు అనమాట. అదేవిధంగా హేబేలు తొలిచూలు పుట్టినటువంటి ఒక గొర్రె పిల్లను కూడా అతడు దేవునికి అర్పించాడు. కానీ దేవుడు మాత్రం హేబేలును అతని యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టాడు, కయీనును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే దేవుడు హేబేలు పట్ల, అతని అర్పణ పట్ల లక్ష్య పెట్టాడో కయీనుకి చాలా కోపం వచ్చేసిందండి. ఇక్కడ నాకు సందేహం వచ్చింది. కయీను కోపం వచ్చింది అతని అర్పణ లక్ష్య పెట్టినందుకు కాదండి, తన తమ్ముడి అర్పణను దేవుడు లక్ష్య పెట్టినందుకు. చాలామంది ఇలాగే ఉంటారు. నిజంగా ఆ రోజు దేవుడు హేబేలు యొక్క అర్పణ మీద లక్ష్య పెట్టకపోయి ఉంటే కయీనుకి అంత కోపం వచ్చేది కాదేమో. అంటే మానవుని యొక్క సైకలాజికల్ ఫీలింగ్ లేదా ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం బాగుపడకపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం బాగుపడకూడదు. ఏమండి? నిజంగా ఆ రోజు పాపం హేబేలు పట్ల కూడా దేవుడు దృష్టి పెట్టకపోతే ఏమయ్యేది? అంత కోపం వచ్చేది కాదేమో. ఎప్పుడైతే అతని అర్పణ పట్ల దేవుడు లక్ష్య పెట్టకుండా తమ్ముడి అర్పణ పట్ల లక్ష్య పెట్టాడో కయీనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఆ కోపంలో, ఆ అసూయలో, ఆ ద్వేషంలో కయీను తను ఏం చేస్తున్నాడో తను చూసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడండి. అప్పటికి దేవుడు గద్దించాడు. ఆ వాక్యం మనం చదువుకుందాం. అప్పటికి దేవుడు కయీనును గద్దించాడండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినడలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనిడలా వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఈ రోజుల్లో కూడా చాలామంది కయీనులాగే ప్రవర్తిస్తున్నారండి. వాళ్ళు బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు. ఈ కయీను హేబేలు యొక్క మనస్తత్వం వారిలో కూడా చాలామందిలో ఉంది. మా అన్నయ్య మంచి ఉద్యోగంలో ఉన్నాడు, బాగుపడిపోయాడు, నేనేమో ఇలాగున్నాను అని చెప్పి ద్వేషం చూపిస్తూ ఉంటారు. లేదా అక్క చెల్లెల మధ్య కూడా మరి ఆ ద్వేషం, ఆ కోపం మనం చూస్తూ ఉంటామండి. సరే, ఇక్కడ కూడా కయీను అదే ద్వేషంతో ఉన్నాడు, అదే దాని ఏమంటారు, అసూయతో ఉన్నాడు. దీనివల్ల ఏం సాధించడం మనం చూద్దామండి.
దీనివల్ల అతను పొందుకున్నటువంటిది ఆ యొక్క ఏంటి అనేది మనం చూస్తే, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. అంటే తన సొంత తమ్ముడు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అతని మీద పడి అత్యంత దారుణంగా, కారణమేమీ లేదండి, ఏ కారణం లేదు. హేబేల్ అని ఎక్కిరించాడా, హేళన చేశాడా, ఒక మాట అన్నాడా? ఏమండి, ఏమనలేదు. అయినప్పటికీ అత్యంత దారుణంగా హేబేల్ మీద పడి చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమైంది, ఏం సాధించాడనంటే ఏమీ సాధించలేదు కదా, ఆఖరికి దేవుని చిత్తాన్ని కోల్పోయాడు. ఏమండి, దేవుని చిత్తాన్ని కోల్పోయాడండి. అప్పటి వరకు ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని జీవించినటువంటి కయీను చక్కగా భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పంటను తీసుకుని ఆ పంట ద్వారా ఎంతో చక్కగా జీవించినటువంటి కయీను ఏ క్షణమైతే తనలోనికి అసూయ అనే దాన్ని ఆహ్వానించినటువంటి ఆ క్షణమే అతడు దేవునితో తన సంబంధాన్ని కోల్పోయాడు. అదేవిధంగా దేవుని చిత్తాన్ని కూడా అతడు తొలగిపోయాడండి, దేవుని చిత్తంలో. ఆ తర్వాత ఏమైంది, దేవుని ద్వారా శపించబడ్డాడు, దేశదిమ్మరిగా మారాడు. మరి ఎలాంటి ఆశీర్వాదం లేకుండా అదే శాపంతో అతడు తన జీవితాన్ని ముగించాల్సి వచ్చిందండి. అదే 4వ అధ్యాయము 11 and 12 మనం చదువుకుంటే అక్కడ స్పష్టంగా రాయబడింది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఈ శాపానికి కారణం ఏంటో చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. ఈ శాపానికి కారణం ఏంటి? ఆన్లైన్లో వాక్యం కూడా చెప్పాలి. అసూయ అనేది కయీనుని శపించేలా చేస్తుంది, కయీను జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక నీకు ఇవ్వదు. నువ్వు ఎంత ప్రయాసపడ్డా, నువ్వెంత కష్టపడ్డా ఇంకా నువ్వు భూమి నుంచి సారాన్ని పొందుకోలేవు. మరి ఎలా ప్రభువా అని అడుగుతున్నాడు. నేను ఎలా బతకాలయ్యా అంటే, ఒక దేశ దిమ్మరిగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక ఊరు నుండి ఒక ఊరికి తిరుగుతూ నువ్వు బతకాలి. ఇది అతడు పొందుకున్నటువంటి ప్రతిఫలం అసూయ ద్వారా. చూసారా అండి, ఇందాక నేను చెప్పాను, ఈ జలసి అనేది ఇట్ సెపరేట్స్ అస్ ఫ్రమ్ ద గాడ్స్ విల్. మన పట్ల దేవుడు కలిగినటువంటి ఆ ప్రత్యేకమైన ఆ యొక్క ఉద్దేశం నుంచి మమ్మల్ని తొలగిపోయేలా చేస్తుందండి అసూయ అనేది. రెండవదిగా మరొక ఉదాహరణ నేను చూసుకున్నది ఏంటంటే, రెండవ అంశం అదేంటంటే, జెలసీ డిస్ట్రాయ్స్ లవ్. అసూయ ప్రేమను చంపేస్తుందండి. అప్పటి వరకు ఎంతో ప్రేమతో, ఎంతో మమకారంతో ఉన్నటువంటి ఆ యొక్క మంచి సంబంధాలను కూడా అసూయ అనేది సర్వనాశనం చేస్తుంది. మీకు అదే ఆదికాండలో మరొక ఉదాహరణ నేను చెప్తానండి. మనందరికీ తెలుసు, ఇస్సాకు కుమారుడి పేరు ఏంటండి? ఇస్సాకు కుమారుల పేర్లు ఏంటి? ఏమండి? ఏసావు, యాకోబు. నేను ఎప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఇస్సాకు సన్స్, ఒకరు ఏసావు, మరొకరు యాకోబు. యాకోబునే దేవుడు మరొక పేరుతో పిలిచాడు. ఏంటండి ఆ పేరు? ఇజ్రాయేలు. ఇప్పుడు ఈ యాకోబులో ఇజ్రాయేలుకి 12 మంది పిల్లలు ఉన్నారు. జ్యేష్ఠ కుమారుని పేరు చెప్తారా ఎవరైనా? రూబేను. ఏమండి? యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు, అందులో 11వ వాడు యోసేపు. ఏమండి? ఓకే. ఇప్పుడు ఈ అసూయ అనేది ప్రేమను ఏ రకంగా చంపేస్తనే దానికి ఈ కుటుంబమే ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే యోసేపు పాపం కల్మషం లేనివాడు, ఏమీ తెలియదు, ఒక యవ్వనస్తుడు, పాపం తండ్రి దగ్గరే పెరుగుతున్నాడండి. తనకు వచ్చేటువంటి కళలు, వాటి భావాల గురించి తన అన్నలకు, తన తండ్రికి, తన తల్లికి, అందరికీ చెప్తా వస్తున్నాడు అనమాట. ఏముంటే అది. ఎప్పుడైతే యోసేపు ఈ రకంగా ఉన్నది కళలు చెప్తున్నాడో తన అన్నలకు విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుందన్నమాట. కోపంతో పాటు పగ కూడా పెంచుకోవడం మొదలుపెట్టారండి. ఒకానొక రోజు తండ్రి అడిగాడు, అయ్యా ఒక్కసారి నువ్వు వెళ్ళి అన్నల క్షేమాన్ని చూసి నాకు తెలియచేయని అన్నందుకు గాను ఆనాడు తండ్రి మాటకు లోబడి యోసేపు వెళ్తాడు అన్న దగ్గరికి. కానీ అన్నలకి తమ్ముడి పట్ల ఏమాత్రం కూడా ప్రేమ లేదండి. అంటే అప్పటికే తమ్ముడి మీద ఉన్నటువంటి ఆ ద్వేషం, అసూయ వాళ్ళు ఉన్నటువంటి ప్రేమను చంపేసిందని నేను అంటాను.
ఎందుకంటే వారు మాట్లాడుకున్నటువంటి కొన్ని మాటలు మీకు కొన్ని చూపిస్తానండి. ఆదికాండము 37వ అధ్యాయంలో ఎంత కిరాతకంగా, ఎంత దారుణంగా అతని గురించి మాట్లాడారో మనం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయము 19, 20 మనం చదువుకున్నట్లయితే, వారంటే ఎవరండి? అన్నలు. ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీడిని తినివేసనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది. ఎంత దారుణంగా, ఎంత కిరాతకంగా ఆలోచిస్తున్నారండి. తన సొంత తమ్ముడే కదా, రక్తం పంచుకున్నటువంటి సొంత తమ్ముడిని నిష్కారణంగా, ఎలాంటి కారణం లేకుండా చంపి గోతులో పడేద్దాం, ఒక దుష్టమృగం చంపిందని చెప్పేద్దాం అని చెప్పి అన్నలందరూ కూడా మర్డర్ ప్లాన్ చేస్తున్నారండి. ఏమండి? అప్పుడు ఆ క్షణంలో మరి తమ్ముడిని చంపకుండా జ్యేష్ఠ కుమారుడు రూబేను ఆపుతాడు. ఆ రూబేను అంటాడు, ఆ తర్వాత వాక్యంలో, రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించను. పెద్ద అన్నయ్య మాత్రం, రూబేను మాత్రం కొంచెం ఆలోచించి అతన్ని చంపద్దయ్యా అని చెప్పి ఆపుతారు. లేకపోతే అప్పుడే యోసేపుని చంపేసేవారేమో వాళ్ళు. ఆ తర్వాత బాగా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని బాగా కొట్టి గుంటలో పడేస్తారండి. గుంటలో పడేసిన తర్వాత అటుగా కొంతమంది వర్తకులు వెళ్తారనమాట, మిద్యానీయులు వర్తకులు. ఆ మిద్యానీయులు వర్తకులకి గుంటలో పడేసిన యోసేపుని పైకి లాగి కొంత వెండికి యోసేపుని అమ్మేస్తారనమాట. ఆ వాక్యం కూడా ఇక్కడ రాయబడిందండి. అది ఎక్కడుందంటే 28వ వచనంలో ఉంది. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. ఇక్కడ అన్నంలో ఉన్నటువంటి ఆ అసూయ, ఆ ద్వేషం, ఆ కోపం, తమ్ముడంటే ఏమాత్రం ప్రేమ లేకుండా, ఏమాత్రం అభిమానం లేకుండా తనలో ఉన్నటువంటి ప్రేమను మొత్తం చంపేయడం ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏమండి ఆస్తి కోసం, ఏమండి బంగారం కోసం, లేదా ఇతరితర వాటి కోసం పంపకాల్లోనే గొడవలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏకంగా కొట్టుకుని ఒకరినొకరు గాయపరుచుకుని చంపుకునేదాకా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఒకరికి ఒకరు తోబుట్టులు అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారండి. ఆ అసూయ, ద్వేషం అనేది అక్కడ దాకా వాళ్ళు తీసుకెళ్ళిపోతుంది. మరి మొదటిది ఏంటండి? జెలసీ సెపరేట్స్ us ఫ్రమ్ గాడ్స్ విల్. రెండవది జెలసీ డిస్ట్రాయ్స్ ఆర్ కిల్స్ లవ్. మరి మూడవదిగా మనం చూస్తే జెలసీ లీడ్స్ టు గాడ్స్ పనిష్మెంట్ అండ్ షేమ్. అంటే ఈ అసూయ అనేది దేవుని ద్వారా శిక్షను అలాగే షేమ్ని తీసుకొస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. దీనికి ఒక ఉదాహరణ బైబిల్లో మోషే అక్క మరియు అన్నలు. ఎవరండి వారి పేరు ఎవరైనా చెప్తారా? మోషే అక్క పేరేంటి? మిరియాము. అతని అన్నయ్య పేరు అహరోను. ఈ మిరియాము అహరోను కూడా ఒకానొక సందర్భంలో మోషేను చూసి అసూయపడతారండి. ఆ సందర్భం మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే, నేను చదువుతానండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే ఒక కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు అనేటువంటి ఆ కారణంతో మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడతారనమాట. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారంటే, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్తారనమాట. అంటే దేవుడు మోషే ద్వారానే మాట్లాడతాడా? మోషే అయినా గొప్ప, మోషే అయినా పెద్ద ఇదా, మా చేత దేవుడు మాట్లాడ్డా, మేము పని చేయమా అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. అప్పుడు దేవుడే వారికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడండి. యెహోవా ఆ మాట వినను. ఆయన అంటాడు, దేవుడు అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. రెండవది, మీలో ఎవరైనా ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త ద్వారా నేను మాట్లాడేలాగా నేను మోషేతో మాట్లాడను. ఎందుకంటే అలాంటి వాడు కాదు మోషే, అంతకు మించిన వాడు మోషే. ఆయన సుగుణం గురించి చెప్తాడండి. ఆయన ఏమంటాడంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా
అతనితో మాటలాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరే అలా భయపడలేదనెను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు అనుకుంటున్నట్టు మోషే ఒక మామూలు ప్రవక్త మాత్రం నేను చూడట్లేదు. అతనితో ముఖాముఖిగా నేను మాట్లాడతాను. అతనితో దర్శనాలు ఇచ్చి లేదా వాక్యం ద్వారా కాదు, అతనితో ముఖాముఖిగా నేను మాట్లాడతాను. ఎందుకంటే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు మోషే, అతని గురించి ఈ రకంగా మాట్లాడడానికి నీకు భయం కలగలేదా అని చెప్పి దేవుడు అంటాడండి. ఆ క్షణం దేవునికి ఆయన కోపం రగులుకుంటుంది. ఎప్పుడైతే దేవుని కోపం రగులుకుందో ఆ దేవుని శిక్ష అనేది మిరియాం మీదకి వస్తుందండి. ఆ వాక్యం కూడా మీకు చూపిస్తాను నేను. అప్పుడు ఏమవుతుందంటే, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. అంటే ఆ క్షణమే ఎప్పుడైతే అసూయతో ఆ రకంగా ఆమె మాట్లాడిందో, మోషేని తక్కువ చేసి ఎప్పుడైతే మాట్లాడిందో దేవుని కోపం రగులుకుంది. ఎప్పుడైతే దేవుని కోపం రగులుకుందో కుష్ఠవ్యాధి అనేది మిరియాముకు వచ్చిందండి. ఇంకొక గొప్ప విషయం ఏంటి చెప్పమంటారా? ఈ రకంగా జరిగిన తర్వాత మరలా మోషే దేవుని ప్రార్థన చేస్తాడు. అయ్యా దేవా, నా సొంత అక్కే కదయ్యా, వదిలేయ్యా, ఈసారి వదిలేయి ప్రభువా అని చెప్పి మరలా మోషే బ్రతిమాలుకుంటాడండి. ఆ మాట కూడా ఉంది ఇక్కడ. ఆ తర్వాత మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెడతాడు. అయ్యా దయచేసి నా అక్కని బాగు చేయయ్యా అని అంటే, అప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసినలా ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఒకవేళ మిరియాం యొక్క తండ్రి ఆమె మీద ఉమ్మి వేస్తే కొన్ని దినాలు ఆమె సిగ్గుపడుతుంది కదా, అలాగే కొన్నాళ్ళు ఆమెను సిగ్గుపడి మోషే అని దేవుడు చెప్తాడండి. ఆ తర్వాత ఉంటుంది, ఆమె పాలము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, ఆ తరువాత ఆమెను చేర్చుకొనవలను. ఆమె మాట్లాడినటువంటి అహంకారపు అసూయ ద్వేషంతో కూడినటువంటి మాటలు బట్టి ఆమె సిగ్గుపడాలి. జీవితంలో మరలా అలా మాట్లాడకుండా నేను చేస్తున్నాను మోషే, 7 దినాల పాటు వెయిట్ చేయి అని చెప్తాడండి. అంటే మనకి ఏమర్థం అవుతుందండి? అసూయ, ఈ ద్వేషం అనేవి దేవుని యొక్క పనిష్మెంట్కి అలాగే సిగ్గుపడేలా చేసింది. ఏమండి, అప్పటి వరకు మిరియాం మీద ఎలాంటి బ్లాక్ మార్క్ లేదు బైబిల్లో కదండి. ఇంకా చెప్పాలంటే మిరియాం అంటే చిన్నప్పుడు తమ్ముడు కోసం పోరాడిన అక్క. అలాంటి మిరియాము జీవితంలో ఈ బ్లాక్ మార్క్ అవడానికి కారణం ఏంటి? ఈ చెడ్డ పేరుకి కారణం ఏంటి? ఆమె సిగ్గుపడడానికి కారణం ఏంటి? అసూయ. చూసారా అండి, అసూయ అనేది కంటికి కనిపించకపోయినా అది చేసేటువంటి నష్టం అంతా ఇంత కాదండి, చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఈ యొక్క అసూయ అనేది. ఎంత అంటే ఈ అసూయ వలన ఆత్మ బాధించబడుతుంది. ఆత్మకు ఇది మంచిది కాదు, పైపెచ్చు దేవుని రాజ్యానికి కూడా ఇది వెళ్ళకుండా చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే ఎలా చెప్తున్నారంటారా? వాక్యం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం, మనం చదివాం కదండి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చదవండి, 21వ వచనం అండి. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ఇంకా పైన కూడా ఉన్నాయండి, నేను లాస్ట్లో చదువుతున్నాను. ఓకే. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అంటే వీటిలో ఉన్నటువంటి లక్షణాలు ఒక మనలో ఉంటే మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము అనేది ఈ మాట యొక్క ఉద్దేశం. ఇందులో అసూయ ఉందా లేదా అండి? ఇందులో అసూయ కూడా మొదట్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ తాము పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? నేను క్రీస్తుని నమ్ముకున్నానండి, నేను దేవుని నిజరక్షకునిగా అంగీకరించానండి, నేను బైబిల్ చదువుతానండి, నేను దేవుని వాక్యం ప్రకారం నేను జీవించాలనుకుంటానండి అనుకునే వారిలో అసూయ ఉందా లేదా? మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. ఒకవేళ మీలో స్టిల్ ఇంకా అసూయ ఉంటే జాగ్రత్త. మీరు ఎంత భక్తిపరులైనా, మీకు
బైబిల్లో ఎన్ని డిగ్రీలు ఉన్నా మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అసూయని విడిచిపెట్టాలి, ద్వేషాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యానికి పాత్రులుగా ఉండగలుగుతామని నేను చెప్పట్లేదు, బైబిల్ చెబుతుంది. ఏమండి, మరొక వాక్యం మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వాక్యం మనం చూస్తే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వాక్యం చదువుదామండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇప్పుడు బహుశా కొంతమంది, ఏమండి మేము దేవుని రాజ్యంలోకి వెళ్ళకపోయినా మేము పర్వాలేదు, మా ఆత్మ పాడైపోయినా మాకు పర్వాలేదు, కేవలం మా కోరిక మేము తీర్చుకుంటాం, మాలో ఉన్నటువంటి అసూయని బట్టి మేము వెళ్తాం, కనీసం ఈ భూమి మీదన్నా మేము హ్యాపీగా ఉంటాం అనుకునే వారికే ఈ మాట అండి. సాత్వికమైన మనస్సు మీ ఆరోగ్యానికి శ్రేయస్కరము, మత్సరము మీ ఎముకలకు కుళ్ళు. అంటే అసూయ అనేది కేవలం మీ ఆత్మను మాత్రమే పాడు చేయదు, మీ శరీరాన్ని కూడా పాడు చేస్తుంది. ఇట్ ఈస్ మెడికల్లీ ప్రూవెన్. అంటే ఫిజికల్ బాడీని అసూయ అనేది ఎంతగానో డ్యామేజ్ చేస్తుంది అనేది చాలామంది మెడికల్ రీసెర్చ్ చేయడం ద్వారా మెడికల్ ఎక్స్పర్ట్స్ వారు చెప్తున్నారండి. జలసీ వల్లంట, జాగ్రత్తగా వినండి, ఈ జలసీ అసూయ వల్లంటండి, అంటే ఒక మనిషిని చూసి మనం అసూయ పడిన క్షణం నుంచి అంట బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయంట. రిపీటెడ్గా కంటిన్యూస్గా అవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఏంటవి? స్ట్రెస్ హార్మోన్స్. ఈ స్ట్రెస్ హార్మోన్స్ వలన మొట్టమొదటి ఇబ్బంది హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్. బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఈ బీపీ పెరిగిపోయే కొద్దీ పూర్ స్లీప్, అంటే ఒక పక్క నిద్రపోతాడు కానీ ఆడు బాగుపడిపోతున్నాడు, ఈడు బాగుపడిపోతున్నాడు అనే ఆలోచనలో ఉంటాడు. నిద్ర పట్టదు, మైండ్ యాక్టివ్గా ఉంటుంది, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. దానివల్ల పూర్ స్లీప్, నిద్ర పట్టదు, ఇన్సోమేనియా అనే వ్యాధి. మూడోది తలనొప్పి, హెడేక్స్. ఏమండి, మన గురించి మనం ఆలోచిస్తే తలపోటు రాదు, అంతే తప్ప అందరికి మనం ఆలోచిస్తే ఆఖరికి వచ్చే తలపోట్లేనండి, హెడేక్స్ మూడోది. నాలుగోది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అక్కడ కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఐదవది వీక్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే ప్రోన్ టు డిసీజెస్ అనమాట. రెసిస్టింగ్ పవర్ అనేది తక్కువ ఉంటుందండి. ఓకే, ఇంకా చివరిగా మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వినాల్సింది, ఇట్ మైట్ ఆల్సో లీడ్ టు హార్ట్ డిసీజెస్, అంటే గుండె సంబంధిత వ్యాధులకు కూడా ఇది దారి తీయచ్చు అని మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, నేను చెప్పట్లేదండి, మెడికల్ రీసెర్చ్ చెప్తుంది. అంటే ఒక్క అసూయ ఎన్ని రకాలుగా ఒక మనిషిని పాడు చేస్తుందో, ఆ మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుందో అనేదానికి ఇవన్నీ చెప్పిన ఉదాహరణలు అన్నమాట. అది శరీరానికి మంచిది కాదు, ఆత్మకు మంచిది కాదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఏమండి, ఆఖరికి దేవుని రాజ్యానికి మనం వెళ్లకుండా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అలాంటి అసూయ మనకు అవసరమా? ఏమండి, మరి ఆన్లైన్లో వాక్యం వింటున్న వారు కూడా అలాంటి అసూయ మనకి ఏ మాత్రం ఉపయోగం లేదండి. నిజంగా మనకంటే మన కొలీగ్ బాగుంటే, మన ఇంటి ఇరుగు పొరుగు వారు బాగుంటే వాళ్ళని చూసి మనం సంతోషిద్దాం. నిజంగా వాళ్ళు భక్తి పరులుగా ఉండి ఎదుగుతున్నారు అనుకోండి, లెట్స్ టేక్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఒక మాదిరిగా మనం తీసుకుందాం. వాళ్ళు ఏ రకంగా నడుస్తున్నారో మనం కూడా ఆ రకంగా నడవాలి, మనం కూడా ఎదగాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్దాం తప్ప వాళ్ళు బాగుంటున్నారు వీళ్ళు బాగుంటున్నారని మనం ద్వేషం పెంచుకుంటే మాత్రం ఆఖరికి పాడైపోయేదైతే మనమేనండి. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు స్టిల్ బాగానే ఉంటారు, కానీ పాడైపోయేది మాత్రం మనమే అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చివరిగా ఒక వాక్యం మనం చదువుకుందాం, ఆ తదుపరి నా యొక్క వాక్యం నేను ముగిస్తానండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఫ్రమ్ 14 to 16 మనం చదువుకున్నట్లయితే, అయితే మీ హృదయములలో సహింపవలసినవి కానీ, అంతే సహింపనలవలసినవి చదవండి. మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక భూ సంబంధమైనదియో
ప్రకృతి సంబంధమైనదియో దెయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఎక్కడైతే ఈ మత్సరము, ద్వేషము, అసూయ అనేది ఉంటుందో, ఎక్కడైతే ఈ యొక్క వివాదం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, శాంతి ఉండదు. పైపెచ్చు అక్కడ అల్లరి, అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుంది అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి, మన బ్రతుకులు ఏ రకంగా ఉన్నాయి? నిజంగా అసూయ లేని వారిగా మనం జీవించగలుగుతున్నామా? పక్క వాళ్ళని చూసి మనం సంతోషించగలుగుతున్నామా? అలా సంతోషించగలిగితే అది మనకి ఎంతో ఆశీర్వాదం అండి. మన పట్ల కూడా దేవుడు గొప్ప మేలు మనకి ఇస్తాడు దేవుడు. అలా కాకుండా పక్క వాళ్ళని చూసి ఏడ్చేటువంటి స్వభావం ఒకవేళ ఈ వాక్యం వినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్షణమే మార్చుకోవాలి, ఈ క్షణమే మారాలి, ఈ క్షణమే పశ్చాత్తాపడాలి. అలా పశ్చాత్తాపడకపోతే జరిగేటువంటి పర్యవసనాల గురించి ఇప్పుడు దాకా మరి దేవుడు ఆయన మాట్లాడాడు. కాబట్టి ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏమంటే ఇంకా సమయం మించిపోలేదు కదండి, ఇంకా మనకు దేవుడు సమయం ఇచ్చాడు. ఈ విలువైనటువంటి ఈ సమయంలో మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అసూయ అనేది దరి చేరకుండా మనము జాగ్రత్త పడదాం, నిత్యం దేవుని వాక్యంతో కట్టబడదాం. అప్పుడు మన జీవితాలు, మన కుటుంబము, మన బ్రతుకు ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ముందుకెళ్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను నాయనా మేము విని విడిచిపెట్టేవారముగా కాక మా హృదయం మన పలక మీద వాటిని రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అవును ప్రభువా, ఈ అసూయ అనేది మీ నుండి వచ్చినది కాదు, పైనుండి వచ్చినది కాదు ప్రభువా. ఇది దురాశ నుండి, ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క అపవాది తంత్రం నుండి పుట్టినటువంటి ఈ లక్షణాన్ని ఎన్నటెన్నటికి ప్రభువా మాలోనికి మేము ఆహ్వానించకుండానట్లు సహాయం దయచేయండి. మా హృదయము చుట్టూ, మా ఆలోచనల చుట్టూ కంచె వేసి కాపాడండి ప్రభువా. నిత్యము మరి మా ఇరుగు పొరుగు వారిని మేము ప్రేమించేవారముగా, ఎల్లప్పుడూ వారి శ్రేయస్సును, వారి మేలును మేము కోరేవారముగా, అట్టి హృదయంతో ముందుకు వెళ్ళగలిగేటువంటి కృప మాకు దయచేయవలసిందిగా, మీ వాక్యము ద్వారా మరి మేము వెలిగించబడి అనేక మందిని వెలిగించగలిగేటువంటి ఆత్మతో నింపబడడానికి సహాయం దయచేయవలసిందిగా తండ్రి, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.